అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఈ ఛానల్‌లో ఈ వీడియోలో మీకు అల్లం పచ్చడి తయారు చేసే విధానాన్ని తెలియజేస్తున్నాను. ఈ అల్లం పచ్చడి అనేది మనకు జ్వరం వచ్చినప్పుడు గానీ, ఆరోగ్యానికి బాగా లేనప్పుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా ఉన్నప్పుడు కూడా ఈ అల్లం పచ్చడి కొంచెము మనకు అంటే గొంతును మనకు సరిచేస్తూ రుచికరమైనటువంటి విందును ఇస్తుంది. సో దానికోసము అల్లం పచ్చడి కోసము అందులోనూ ఈ అల్లం పచ్చడిని మనము పెసరట్టులో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అల్లం పచ్చడికి కావలసినటువంటి పదార్థాలని ఒకసారి గమనిస్తాము. ఇక్కడ ముందుగా మనము అల్లం తీసుకున్నాను. మనకు చూడండి ఈ మోతాదు గమనించండి. ఇక్కడ నేను చెప్పేటటువంటిది ఇంత అల్లానికి సరితూగే చింతపండు చూడండి. పెద్ద నారింజ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను. చింతపండు ఎక్కువ పడుతుంది. దీన్ని కడిగేసి ఈ చింతపండును కడిగేసి వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. తర్వాత కాసన్ని మెంతులు తీసుకున్నాను. కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, తర్వాత ఒక గుప్పెడు మనకి ఉద్దిపప్పును తీసుకున్నాను. తర్వాత వేయించడానికి సరిపడా రెడ్ చిల్లీ తీసుకున్నాను. ఈ రెడ్ చిల్లీ మీ ఇష్టము, కారానికి తగినట్లుగా కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, ఎందుకంటే అల్లం కూడా కారంగానే ఉంటుంది. తర్వాత కరివేపాకు తీసుకున్నాను ఒక గిన్నె నిండా. తర్వాత బెల్లము ఎక్కువ పడుతుంది ఈ పచ్చడికి, సుమారుగా ఇంత బెల్లం పడుతుంది మనకు. తర్వాత పోపు దినుసులు ఇవి లాస్ట్ పచ్చడంతా అయిపోయాక మనకి ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, రెడ్ చిల్లీ, తర్వాత కరివేపాకు ఇక్కడ ఉన్నది వేసుకుంటాను. తర్వాత ఇంగువ కూడా ఈ పచ్చడికి అవసరము. ఇంకా వచ్చేసి వేయించడానికి కాస్త నూనె తీసుకున్నాను. తర్వాత సాల్ట్ కూడా తీసుకోవాలి, పచ్చడికి సరిపడేటటువంటి సాల్ట్ను నేను చివరన మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ పదార్థాలను మనం ఏం చేస్తాము అంటే ఒక్కొక్కటిగా మనము మెంతులు, ఉద్దిపప్పు రెండు వేసి వేయించుకుంటూ వస్తున్నాను. ఇది వేగాక ఇందులోనే ఆవాలను కూడా వేసేయాలి. ఈ ఆవాలు కూడా కాస్త వేగనించినాక ఈ విధంగా వేగాక దీన్ని పక్కకు తీసేస్తాను. సో ఈ విధంగా రెడ్ చిల్లీని కూడా కాస్త ఆయిల్ వేసి వేయించుకోవాలి. దీన్ని కూడా పక్కకు తీసేసి కరివేపాకును వేసుకుందాము. ఈ విధంగా కరివేపాకు కూడా వేగినాక స్టవ్ బంద్ చేసుకున్నాను. ఇక్కడ ఒక పక్క చూడండి వేడి నీళ్ళలో చింతపండును నానేసాను. తర్వాత ఈ పచ్చడికి అల్లం వేయించుకోవాల్సిన అవసరము లేదు. చాలామందికి ఇది డౌట్గా వస్తుంది, అల్లం వేయించుకోవాలన్నా నూనెలో అనేసి. కానీ దీనికి అల్లం వేయించుకోవాల్సిన అవసరం లేదు, పచ్చి అల్లాన్నే వాడాలి. ఇంకా మామిడల్లం దొరుకుతుంది, దాన్ని కూడా వాడామంటే ఇంకా మంచి టేస్ట్తో అల్లం పచ్చడి తయారవుతుంది. ఇందులో ఈ మిక్సీ జార్లో చూడండి వేయించుకున్న పదార్థాలన్నింటినీ కలిపేశాను ఒక్కసారిగా. దీన్ని మనము మిక్సీ పట్టాలి. చూడండి ఈ విధంగా కొంచెం బరకగానే తీసుకోవాలి. ఇందులో ఉప్పును ఇంత ఉప్పు మనకు ఈ క్వాంటిటీ ఉప్పు మనకు సరిపోతుంది. తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి అల్లము, మరి చూపించిన బెల్లాన్ని నేను పొడి చేసుకున్నాను. ఈ మొత్తం బెల్లం కూడా వేసేస్తున్నాను ఇందులోనే. దీన్ని ఇంకొకసారి మిక్సీ చేస్తాము. చూడండి ఇక్కడ ఈ మనము చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టినటువంటి చింతపండుని కూడా ఇది మనకు అల్లం వేసాక ఇలా వస్తుంది పేస్ట్. దీంట్లో ఇందులోనే చింతపండును కూడా కలిపేస్తున్నాను. దీన్ని కూడా మనం ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలి. చూడండి మిక్సీ చేశాక మనకి ఈ విధంగా పచ్చడి అనేది రెడీ అవుతుంది. దీనికి మనము తర్వాత పోపు అనేది వేసుకోవాలి. ఏ పచ్చడి అయినా సరే పోపు లేకపోతే టేస్ట్ ఉండదని అంటారు. అందుకోసమని నేను స్టవ్ ఆన్ చేశాను. మీకు మిగిలినటువంటి ఈ ఆయిల్ అంతటినీ కూడా వేసేయాలి, ఎందుకంటే ఈ పచ్చడికి ఆయిల్ మాత్రము ఎక్కువ పడుతుంది. తర్వాత ఇది వేడెక్కాక పోపు వేయడానికి పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ ఈ మూడింటితో పోపు వేస్తున్నాను.
చూడండి, ఆయిల్ వేడెక్కినాక ఇందులో ఈ పోపు దినుసులను వేసేసాను. చూడండి, ఇవి కొంచెం మనకు మగ్గాక ఇక్కడ కరివేపాకుని కూడా వేసేస్తున్నాను. పోపు అయ్యాక చూడండి, ఇందులో ఈ ఇంగువను కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంగువ ఈ తిరువాతం అనేది అంటే పోపు అనేది మంచి సువాసనను కలిగిస్తుంది. ఇందులో మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పచ్చడిని ఈ పోపులో యాడ్ చేయాలి. చూడండి, ఈ పోపుతో పాటు ఈ అల్లం పచ్చడిని కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ బంద్ చేసేస్తాము. రెడీగా మనకు వేడిగా ఉన్నటువంటి అల్లం పచ్చడి రెడీ అయ్యింది. సో ఇది మనకు పెసరట్టులో కానీ లేక దోశలో కానీ లేదా వేడి అన్నంలో కానీ చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. సో ఈ పచ్చడిని తయారు చేసే విధానాన్ని కూడా మనం అందరము చూసేసాం కాబట్టి ఇంకొకసారి మీకు ఏమైనా అనుమానం వస్తే దీన్ని మళ్ళీ రిపీట్ చేసి చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.